ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అంటే యాక్చువల్గా అందరి పేర్లు చెప్పలేను, ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఆల్రెడీ సుధాకర్ అన్ని చెప్పేశాడు. నేను చెప్పేది ఒకటే, మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. చిన్న సినిమాని చూడొద్దు, మంచి మెసేజ్ ఉంటుంది. అందరు తప్పకుండా థియేటర్లో చూడాలని కోరుకున్నాను. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు, నాతో చేసిన లావణ్య కానీ, చిన్నబాబు కానీ, మా ఫాదర్ రాజమౌళి గారు కానీ, శిరీష గారు కానీ, శాంతి గారు కానీ, పద్మ గారు కానీ, ఇంకా రమేష్ గారు, ఇంకా పేర్లు చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. ముఖ్యంగా నేను రాజేష్ గారి గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు మూవీ చాలా చేశాను, అందులో రొమాన్స్ చేశాను, ఫైట్స్ చేశాను, కానీ ఒక మంచి సాంగ్ అనేది నాకు లేదు. కానీ ఈ మూవీలో నాకు అంటే ఒక మంచి సాంగ్, ఇందాక మీరు చూసారే కదా, సాంగ్ ఎలా అనిపించింది? బాగుందా? మళ్ళీ ప్లే చేద్దాం అనుకున్నాను. మీకు ఇంట్రెస్టేనా? ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా అది అంతా వేయడానికి కారణం రాజేష్ గారు చేసిన మ్యూజిక్ నాకు చాలా నచ్చిందండి. నా లైఫ్లో గుర్తుండిపోయే సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ రావడానికి కారణమైన మా సుధాకర్ అన్నయ్యకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నా కోసం వచ్చినటువంటి మా ఫ్రెండ్స్కి కానీ, ముఖ్యంగా మా శివ నా కోసం వచ్చాడు. శివ, థ్యాంక్ యూ శివ, ఆర్జీ శివ. ఇంకా రామారావు అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చిందంటే రామారావు అన్నయ్య వాళ్ళే. ఇంకా గజపతి రాజు గారు మాకు ఎంతో, ఎక్కడున్నారు సార్? సార్ మాకు ఎంతో సహాయం చేశారు. ఇంకా అందరి గురించి చెప్పాలని ఉంది, బట్ టైం లేదు. ఇంకా ముఖ్యంగా మాకు డిఓపి గారండి, మీరు ఫ్రేమ్ చూస్తుంటే నాకు మూవీలో నాకు ఈ ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి ఫ్రేములు చాలా ఉన్నాయి. ఇది ఇలా రావడానికి కారణం మా డిఓపి గారు, చాలా అద్భుతంగా చేశారు. ఓకే, ఆకెళ్ళ గోపాలకృష్ణ గారికి మేము ఫోన్ చేయగానే అసలు టైం లేదు, కానీ చెప్పినప్పుడే ఈరోజు చెప్పాము. అయినా కూడా మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వచ్చిన ప్రతి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా నాకు చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఇంకా ఎలాగ మూవీ సక్సెస్ అవుతుంది కాబట్టి సక్సెస్ మీట్లో ఇంకా క్లుప్తంగా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఈ మూవీ అంటే ఒక 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి, కానీ ఇలాంటి మూవీ పడితే నేను ఇప్పుడు అనుకోలే కమర్షియల్ మూవీ వస్తుంది అనుకున్నాను, బట్ నా లైఫ్లో గుర్తుండిపోయే మూవీ వచ్చింది. థ్యాంక్ యూ సుధాకర్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ థ్యాంక్ యూ.